నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక ప్రభుత్వ గ్రంథాలయంలో నిత్యం 300 మందికి పైగా అభ్యర్థులు వివిధ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతుంటారు. ఉదయం వచ్చి రాత్రి వరకు అక్కడే ఉండే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడేవారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ లయన్స్ క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు గ్రంథాలయంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో స్పందించిన ఆయా సంఘాల ప్రతినిధులు 100 రోజుల పాటు మధ్యాహ్న భోజనం పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చి మంగళవారం ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి రోజు ప్రముఖ రైస్ మిల్లర్ గుడిపాటి శ్రీనివాస్, అనిత దంపతుల వివాహ వార్షికోత్సవం మరియు పాల్వాయి నరసింహారెడ్డి గారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొద్దుల శ్రీనివాస్, కౌన్సిలర్ దేశిరి శేఖర్ రెడ్డి, మహమ్మద్ జానీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు ముక్కపాటి వెంకటేశ్వరరావు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, డాక్టర్ జాడి రాజు, పాషం మాధవరెడ్డి, భాస్కర క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, లయన్ లీడర్స్ సింగు రాంబాబు, కోల సైదులు, కర్ర రామరెడ్డి, క్యామ వెంకటేశ్వర్లు, సామ శ్రీనివాస్, కూటాల రాంబాబు, మిట్టపల్లి విజయభాస్కర్ రావు, ప్రజాప్రతినిధులు, మిర్యాలగూడ ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 చీకటి ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చతికిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు. ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు. వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలో నీవుంటే సరిపోదు. బిఎల్ఆర్ అదిగో చెబుతూ చేస్తున్నాడు. బిఎల్ఆర్ బ్రదర్స్ తో కరం కలిపి కథం తొక్కి మీతో మేమని నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు. పేద యువత ఫీజు కట్టలేక కుమిలిపోతుంటే ఆసుపత్రికెళ్ళలేని అవ్వ బాధపడితే సాయపడే బిఎల్ఆర్ చేయి కలుపుతున్నాడు. బిడ్డ పెళ్లి చేయలేక తండ్రి బాధపడుతుంటే మనసు కరిగే బిఎల్ఆర్ బ్రదర్స్ తో నడు. ఎక్కడ కన్నీరున్నా ఓదార్పై నడు. బిఎల్ఆర్ బ్రదర్స్ తో కరం కలిపి కథం తొక్కి మీతో మేమని నడు 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 నడు
పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 ఈరోజు మిర్యాలగూడ లయన్స్ క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు దాతల సహకారంతో మన మిర్యాలగూడ లైబ్రరీ చాలా పెద్ద పేరున్న లైబ్రరీ ఇది. ఈ లైబ్రరీలో 100 రోజుల కార్యక్రమం వేసవికాలం అనే ఉద్దేశంతో 100 రోజుల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట నుంచే చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ. ఏదైనా పిల్లలకి ఈ ఎండాకాలంలో బయటికి పోయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఊళ్ళకి గ్రామాలకు పోయడానికి కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వారిని అడగగా మన రమేష్ అన్న పెళ్లి రోజు నాడు అడగ ఎమ్మటే అందరూ కలిసి మేమందరం ఈ 100 రోజులు మాదే పూర్తి బాధ్యతతో పెరుగన్నం, సాంబార్ రైస్ ఈ 2 కార్యక్రమాలు చేయమని అడిగినాం. రేపటి నుంచి సాంబార్ రైస్, పెరుగన్నం మాత్రమే ఉంటుంది. సుమారు 200 మంది నుంచి 250 మందికి వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇంకేదన్నా పెరిగితే ఆ రోజు అడ్జస్ట్ కాకపోయినా తెల్లారినైనా వాళ్ళు పెంచుకుంటారు. అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు లయన్స్ క్లబ్ వారు దీనికి అందిస్తూ, అలాగే వైఫై విషయంలో కూడా సంవత్సరానికి సరిపోని ఫీజు కూడా వాళ్ళు 30,000 ఎంతో అది ఆల్రెడీ కట్టేసేసి ఫ్రీ చేశారు. భవిష్యత్తులో లైబ్రరీకి ఏమైనా కావాలన్నా కానీ, బుక్స్ విషయంలో కానీ, టాయిలెట్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఫ్యాన్స్ విషయంలో కానీ ఏవి ఉన్నా సరే పూర్తి సహాయ సహకారం ఒక 10-15 రోజుల్లోనే అందించి మంచిగా తీర్చిదిద్ది పిల్లగాళ్ళకు మంచిగా భోజనం అందించి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వారు కానీ, రైస్ మిల్లర్స్ కానీ, మా కౌన్సిలర్స్ కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, మిగతా విద్యార్థులందరికీ పేరు పేరున దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్వినియోగం చేసుకుని విజయవంతం ఈ 100 రోజులు విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా మనందరం పాలు పంచుకుందాం. నిదానం కూర్చొని మాట్లాడుకొని ఒకటొకటి కార్యక్రమాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పాలు పంచుకొని వాటి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి తప్ప మనం వేరే వాళ్ళని ఎవరిని కించపరిచే విధంగా చూడకుండా లైబ్రరీలో ఏ అవసరం ఉన్నా సరే ఇంకా కొద్ది ఎక్స్టెన్షన్ కూడా చేయాల్సి ఉంది లైబ్రరీని. దాన్ని కూడా విధి విధానాలు రూపొందించి దాతలను బట్టి అది కూడా ఎక్స్టెన్షన్ చేసి మంచి మన తెలంగాణ స్టేట్లోనే పెద్ద లైబ్రరీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనందరం కంకణం కట్టుకొని దీంట్లో ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మిర్యాలగూడ ప్రాంతంలోని ప్రముఖ లైబ్రరీ నందు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన స్థానిక సభ్యులు పిఎల్ఆర్ గారి విజ్ఞప్తి మేరకు, వారి సలహా మేరకు లయన్స్ క్లబ్ వారి నిర్ణయం తీసుకోవడం అని అభినందిస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ వారు గతంలో హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు. దానికంటే మనం చదువుకునే విద్యార్థులకి, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు విద్యా వ్యవస్థను
ఎంత బలపరుస్తున్నారో. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, మన ప్రాంతం నుంచి అనేకమైన ఉద్యోగాలు సంపాదించాలి అనే ఉద్దేశంతో లైబ్రరీని కూడా సారే ఎమ్మెల్యే అయిన కానించి కూడా గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ లైబ్రరీలో కూడా వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లంతో పాటు ఈనాడు పేద విద్యార్థులు బయట నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇబ్బంది అవుతుందని చెప్పి సార్ గ్రహించి లయన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయని వారు ఒప్పుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే లయన్స్ క్లబ్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే. మనందరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకుంటూ ఏదైతే విద్యార్థుల కొరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారో అందరూ కూడా వినియోగించుకొని ఈ ప్రాంతానికి మంచి కష్టపడి ఉద్యోగాలు మీరందరూ తెచ్చుకొని మీ తల్లిదండ్రుల భవిష్యత్తుతో పాటు కూడా మీ ఏదైతే కృషి చేస్తున్నారో లయన్స్ క్లబ్ కానీ ఇటు స్థానిక ఎమ్మెల్యే భక్తులు లక్ష్మణరెడ్డి గారు కానీ ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి ఫలాలను మీరు అందించాలని అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరి సంపూర్ణ సహకారంతో మన మిర్యాల పట్టణంలో ఉన్న లైబ్రరీలో ఉన్న ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇంకా జాబ్ చేసిన వారందరికీ కూడా అందరికీ అల్పాహార వితరణ మేము ఆల్రెడీ దాదాపు 2 years మన ప్రభుత్వ హాస్పిటల్లో చేశాం. దాన్ని ఆపేసి ఇవాళ ఈ లైబ్రరీలో అన్నప్రసాద్ మనం టిఫిన్లా కాకుండా కొద్దిగా మార్చేసి మనం రైస్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మన గౌరవ శాస్త్రం కోరారు. ఆ ప్రకారంగా ఏర్పాటు చేశాం. ప్రథమ రోజు కాబట్టి కొద్దిగా ఏర్పాట్లు కొద్దిగా ఇబ్బంది అయినా రేపటి నుంచి సంపూర్ణంగా ఏర్పాటు చేసుకుని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ వచ్చే విద్యార్థులు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి మధ్యాహ్నం పూట ఎండకు పోవాలన్నా రావాలన్నా కష్టం. వాళ్ళు మన కూర్చుని రావాలంటే సమయం సరిపోతున్న భావనలో మాకు చెప్పడం జరిగింది క్లబ్కు. వారు చెప్పిన ప్రకారం మేము దాన్ని యాక్సెప్ట్ చేశాము. ఇప్పటి నుంచి అంటే ఈరోజు ప్రారంభించాం. ఇప్పటి నుంచి కంటిన్యూషన్ మా విధిగా ఒక బాధ్యత తీసేసుకొని ఈ ఎండాకాలం మొత్తం కూడా అందరికి సరిపోవచ్చు తప్పకుండా విహార కర్డ్ రైస్ లాంటి ఏర్పాటు చేయించి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కలెక్ట్ చేసిన మన గౌరవ శాస్త్రులు అందరూ విచ్చేశారు. వారితో పాటు రాజకీయ ప్రముఖులు అందరూ విచ్చేశారు. ఫస్ట్ అందరినీ ఉద్దేశించేసి, ఎందుకంటే అందరూ విద్యార్థులు స్కూల్కి లైబ్రరీకి వెళ్ళిపోవాలి లేట్ అవుతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారం మిర్యాలగూడ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు కలిసి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశయం ఏంటంటే మిర్యాలగూడలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మన పిల్లలందరూ గ్రూప్ 1 మన పిల్లలే రావాలి, గ్రూప్ 2 మన పిల్లలే రావాలి, గ్రూప్ 3 మన పిల్లలే రావాలి, సివిల్ సర్వీస్లో మన పిల్లలే ఉండాలి. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మరి అన్ని సేవా కార్యక్రమాలలో తనముఖలై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ఎమ్మెల్యే గారు మన యూత్ గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు లయన్స్ క్లబ్ పక్షాన మిర్యాలగూడ పౌర సమాజం పక్షాన తెలియజేస్తున్నాను. ఏ సమాజాన్ని అయితే మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారో దాంట్లో లయన్స్ క్లబ్ కూడా ఈ ఎండాకాలం వరకు దాదాపు సభ్యులో ఉన్న వాళ్ళందరం కూడా తాముకు తోచినంతగా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించారో దానికి తగులుగా పనిచేయడానికి అందరూ కూడా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి ఈ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు నర్సారెడ్డి తమ్ముడు గారు ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆరు మిల్లర్స్ దాతలు కూడా దీనికి ఏ ఒక్కరి సొంతం కాదు. వారి ఆదేశాల మేరకు ఏ దాత ముందుకు వచ్చినా కూడా ఆ దాత పేరు ఆ రోజు చెప్పగలను. వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ వాళ్ళకి ఏదైతే మంచి ఉద్దేశంతో అడుగుతారో ఆ రోజు ఈ 200 మంది పిల్లలకి ఏ రోజు కర్డ్ రైస్, పులిహార కానీ సాంబార్ రైస్ కానీ 2 ఐటమ్స్గా ప్రతిరోజు పెడతానికి కూడా సిద్ధంగా చేస్తామని ఆయన ఆదేశాల మేరకు చేస్తామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. అందరికీ కూడా నమస్కారం. ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు వాడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసిన వారందరూ కూడా మరి మీ సెల్ ద్వారాగా ఇతరులు కూడా తెలియజేసి మన మిర్యాలగూడెంలో మరి గ్రంథాలయం, పెద్ద గ్రంథాలయం ఉంది. దాంట్లో మేడం గారు చెప్పినట్టు 200 నుంచి 250 మంది పిల్లలు ఎక్కడి నుంచో దూర ప్రాంతం వచ్చి చదువుకుంటారు. దాన్ని గమనించిన మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మరి వారు ఎంతో ప్రేమతోటి అన్నదానం అనేది ఆయనకి వినలేని
కీర్తి తీసుకొచ్చింది. మరి అయ్యప్ప స్వామి భక్తులు కాబట్టి ఆ అన్నం విలువ తెలుసు కాబట్టి మరి ఇవాళ కూడా మా లయన్స్ క్లబ్ వారికి అదేవిధంగా మరి మిల్లర్ అసోసియేషన్ మా రమేష్ గారికి చెప్పడం, వారి ఆదేశాల మేరకు మా లయన్స్ క్లబ్ వాళ్ళు 5 క్లబ్బులు కూడా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి మరి కార్యక్రమం చేద్దామని ముందుకు రావడం, ఈ కార్యక్రమం నిరంతరం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు, పిల్లగాళ్ళ పెళ్లి రోజు కానివ్వండి, పుట్టినరోజు కానివ్వండి ఇక్కడ చేసుకున్నట్టయితే మరి 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాన్ని మేము మరి ఏ విధంగా సద్వినియోగం చేయాలని మేము కూర్చొని మాట్లాడుకొని మా వంతు సహసాగం కూడా మేము అందించుకుంటూ మరి ఇక్కడి నుంచి నా సొంతం కూడా ఒక 10 రోజులు నేను డొనేషన్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా సేకరించి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా కావడానికి మీ అందరి సహాయ సహకారం కావాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ రేంజ్. మరి ఈరోజు గ్రంథాలయంలో చదువుకునేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి మన బిఎల్ఆర్ గారు, లయన్ బిఎల్ఆర్ గారు మరి ఆదేశాల మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవడానికి మరి అనేక మంది దాతలు కూడా ముందుకొస్తే వారికి కావలసినటువంటిది భోజనాన్ని మేము సదుపాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా దాతల నుండి కానీ, క్లబ్ నుండి కానీ, మరి వేయికర్ నుండి కానీ తీసుకొచ్చి వాళ్ళని పెడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం. నాటి ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడుతుందంటే కారణం దాతల సహాయ సహకారాలు. లైనిజంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారం అని పెట్టాము, 100 రోజులని మొదలుపెట్టాము. హంగర్ ప్రోగ్రామ్ ఇది అంటే 100 రోజులు కాదు కదా, 787 రోజులైంది. బ్రహ్మాండంగా అద్వితీయంగా నిర్వహించబడింది. ఆ కార్యక్రమం నిర్వహించబడ్డదంటే దాతల సహాయ సహకారాలు. వాళ్ళు పుట్టినరోజులు ఇక్కడే చేసుకున్నారు, పెళ్లి రోజులు ఇక్కడే చేసుకున్నారు. మరి అదేవిధంగా వాళ్ళ తద్దినాలు ఎవరెవరైతే తద్దినాలు చేసుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి చేసుకోవడం జరిగింది. అక్కడ ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా దాతలకు పిలుపునిస్తా ఉన్నాం. తప్పనిసరిగా బ్రహ్మాండమైన ఆహారం పిల్లలకు అందరికీ అందిద్దాం. వాళ్ళు గ్యారంటీగా గ్రూప్స్లో బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించే విధంగా దాతలందరూ ఉన్నారని చెప్పేసి అభయస్థం ఇద్దాం. దాంట్లో భాగంగా ముందు ముఖ్యంగా బిఎల్ఆర్ అన్నగారు ఈ కార్యక్రమం చేపట్టండి, ఆ కార్యక్రమం అంటే అది ఆగింది కానీ ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పి చెప్పడంతో వెంటనే స్పందించి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా చేస్తామని చెప్పేసి దాతలను కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి విధంగా మన మిర్యాలగూడ పట్టణం గ్రంథాలయంలో మన భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరగా లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎండాకాలం మొత్తం కూడా 3 నెలలు సాంబార్ రైస్, కర్డ్ రైస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే లాంగ్ లీవ్ లైనిజం. గ్రంథాలయ పాఠకులకు దాదాపు రోజు గ్రంథాలయానికి 200 మంది వరకు ప్రజెంట్ వస్తున్నారు పాఠకులు. అయితే స్థానిక శాసనసభ్యులు గారు పాఠకులకు ఇబ్బందిని గమనించి వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన గ్రంథాలయం తరఫున